Hello everyone, good evening. I'm back again. పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ అయితే చేశాను అనమాట. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ అండ్ మల్టీ క్యాప్ రెండు లేవు అండ్ కొంచెం అవసరం ఉండి తీసేసాను. ఒక లెసన్ లాగా అనుకోవచ్చు అనమాట. ఎఫ్ఎన్ఓలో నేను ప్రీమియం అమౌంట్ పెట్టుకున్నాను. సో ఆ ప్రీమియం అమౌంట్ ఎఫ్ఎన్ఓలో పోవడం వల్ల ఫ్లెక్సీ క్యాప్లో నుంచి తీసి అక్కడ పే చేయాల్సి వచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్ ఫ్లెక్సీ క్యాప్ తీసేసాను. అట్లానే రీబ్యాలెన్స్ చేద్దాం అనుకున్నాను. అలా మొత్తం ఒకేసారి చేయడం వల్ల డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను అనమాట. సో మల్టీ క్యాప్ ఫండ్ మల్టీ అసెట్లోకి మార్చేసాను అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అలానే ఉంచేసాను. ఫ్లెక్సీ క్యాప్ ఒకటే తీసేసాను అనమాట. అండ్ పోర్ట్ఫోలియో చూసుకున్నట్లయితే ఇలా మారిపోయింది. డెప్ట్ 7%కి వచ్చేసింది, కమోడిటీ 2.72% అండ్ ఈక్విటీ 89.87%కి వచ్చేసింది. అండ్ అలొకేషన్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈజ్ అరౌండ్ 77% ఉంది. లార్జ్ క్యాప్లో 21% అలా ఉంది. అండ్ స్టాక్స్ కాన్సన్ట్రేషన్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. బిఎస్సి, ఆదిత్య ఇన్ఫోటెక్, సాయి లైఫ్ సైన్సెస్, మ్యాక్స్ హెల్త్ కేర్ అండ్ ఫెడరల్ బ్యాంక్ వచ్చేసింది. మ్యాక్స్ హెల్త్ కేర్ అప్పుడు కూడా ఉండేది, అదొకటే కామన్ ఉంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్ బాయ్. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తా. బాయ్.